వేళ మాజీ మంత్రి కేటీఆర్ ఎల్కతుర్తికి బయలుదేరి వెళ్లనున్నారు. వరంగల్లో బిజీగా గడపనున్నారు. 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు కేటీఆర్ వెంట భారీగా బీఆర్ఎస్ శ్రేణులు బయలుదేరి వెళ్లనున్నాయి. ఎల్కతుర్తికి భారీ కాన్వాయ్తో తలసాని శ్రీనివాస్ యాదవ్ బయలుదేరారు. సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలిస్తారు. వేళ మాజీ మంత్రి కేటీఆర్ ఎల్కతుర్తికి బయలుదేరి వెళ్లనున్నారు. వరంగల్లో బిజీగా గడపనున్నారు. 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు కేటీఆర్. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, కేటీఆర్ ఈరోజు ఎల్కతుర్తికి బయలుదేరి వెళ్లనున్నారు. ఎల్కతుర్తిలో జరగబోయే భారీ బహిరంగ సభ పర్యవేక్షణకు సంబంధించి 27న జరగబోయే సభ పర్యవేక్షణకు సంబంధించి పరిశీలించడానికి భారీ కాన్వాయ్తో ఆయన వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వెళ్ళనున్నట్లుగా వివరాలేంటి? ప్రధానంగా చూస్తున్నాం, మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలను అయితే మాత్రం పూర్తి స్థాయిలో చాలా అత్యంత ఘనంగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిర్వహించబోతున్నారు. మొత్తంగా ఈ నెల 27వ తేదీన హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో కూడా ఈ సభ జరగబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సభా ప్రాంగణం, సభా ఏర్పాట్లన్నీ కూడా, బహిరంగ సభ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా 4 రోజులు మాత్రమే సమయం ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం మొత్తంగా కేటీఆర్, మాజీ మంత్రి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అయితే మాత్రం మరి కాసేపట్లో హైదరాబాద్ నందీనగర్ ఆయన నివాసం నుంచి కూడా సరిగ్గా 1:30 ఆయన బయలుదేరి ఎల్కతుర్తి వెళ్తారు. అక్కడ ఆయన వెంట కూడా పార్టీ శ్రేణులు చాలా భారీ కాన్వాయ్తోనే వెళ్ళబోతున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ నివాసానికి అయితే మాత్రం చాలా మంది ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా చేరుకున్నారు. కొంతమంది అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా చేరుకున్నారు. కేటీఆర్ వెంట వాళ్ళంతా కూడా హనుమకొండ వెళ్లేందుకు సిద్ధమయ్యారన్నట్లుగానే చెప్పాలి. అయితే ఈ రోజు వరంగల్లో మాత్రం బిజీగా కేటీఆర్ గడపబోతున్నారు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఎల్కతుర్తి సభా ప్రాంగణాన్ని మొదటగా పరిశీలిస్తారు. సభా ప్రాంగణం ఏ విధంగా ఉంది, ఎందుకంటే 1500 ఎకరాల్లో కూడా ఈ సభ జరగబోతుంది. అదేవిధంగా మొత్తంగా అక్కడ 10 లక్షల మంది కూడా రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 10 లక్షల మందికి వచ్చేటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి, అకాల వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో సభకు వచ్చేటువంటి వారికి ఎవరికి కూడా, అంటే పార్టీ శ్రేణులకి, పార్టీ అభిమానులకి ఎవరికి కూడా అక్కడ అంటే సభలో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి పరిస్థితిగా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా కూడా సూచనలు చేయబోతున్నారు. అట్ ద సేమ్ టైం మొత్తంగా అక్కడ ఉన్నటువంటి మొబైల్ టాయిలెట్స్ ఏ విధంగా ఉండాలి, త్రాగునీరు ఎక్కడ ఉండాలి, పార్కింగ్ స్థలం ఏ విధంగా ఉంది, పార్కింగ్ ప్లేస్ ఏ విధంగా ఉంది, సభా ప్రాంగణం ఎక్కడ, హెలీప్యాడ్ ఎక్కడ ఉండాలి అనేటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకుషంగా పరిశీలించడమే కాకుండా అక్కడ పార్టీ శ్రేణులతో కలిసి మొత్తంగా పలు పార్టీ శ్రేణులందరికీ కూడా కొంత దిశానిర్దేశం చేయడంతో పాటు పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేయబోతున్నారన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఎల్కతుర్తి బయలుదేరి వెళ్లారు. అక్కడ మొత్తంగా ఆయన భారీ కాన్వాయ్తోనే బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి సభా ఏర్పాట్లతో పాటు ఎవరైతే అంటే జిల్లాల వారీగా కూడా ఎవరైతే రాబోతున్నటువంటి పరిస్థితుల్లో వారందరికీ కూడా ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి సౌకర్యాలను కూడా పర్యవేక్షించడానికి కూడా ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక కేటీఆర్ అయితే మాత్రం సరిగ్గా 1:30 ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోతున్నారు. నందీనగర్ నివాసం నుంచి భారీ కాన్వాయ్తో ఆయన ఎల్కతుర్తి వెళ్ళబోతున్నారు. అనంతరం మొత్తంగా అక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంట్లో ఆయన డిన్నర్ చేస్తారు. అనంతరం ఆ సభ ముగించుకున్న తర్వాత మాత్రం ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, తేజ, స్వచ్ఛందంగా విరాళాల అందజేత జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఇది చాలా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అంశంగానే చెప్పాలి. ఎందుకంటే ఆటో డ్రైవర్లు చూసాం, ఎందుకంటే ఆటోకు సంబంధించినటువంటి యూనియన్లు కూడా కొంతమంది వారు స్వచ్ఛందంగా వచ్చి వారు విరాళాలు ఇచ్చినటువంటి పరిస్థితి, కొంతమంది సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా వచ్చి తాము విరాళాలు ప్రకటించినటువంటి పరిస్థితి. తాజాగా ఈరోజు సెంబీపూర్ రాజు కూడా, అంటే ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు కూడా 6 లక్షల విరాళం ఇచ్చారు. ఇంకా చాలామంది, కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్కి సంబంధించిన వాళ్ళు, సామాన్యంగా ఉద్యోగులు చేసుకునేటువంటి వాళ్ళు, చిన్న చితక ఉద్యోగాలు, చిరు వ్యాపారస్తులు కూడా వారు
వారు స్వచ్ఛందంగా వచ్చి సభలో మేము పార్టిసిపేట్ చేస్తాం, ఈ సభను ఘన విజయం చేయాలి, ఈ సభ ఘన విజయంలో మేము పాలు పంచుకుంటాము, 10 సంవత్సరాల పాటు అంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి తమ వంతు విరాళాలు ఇస్తామంటూ కూడా వారంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు ఇచ్చేటువంటి సంఖ్య చాలా భారీగా ఉందన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, తేజ, ఒక సభకి ఇంత స్వచ్ఛందంగా విరాళాల అందజేత అనేది జరుగుతుంది అంటే అసలు ప్రజల యొక్క అభిమానము బీఆర్ఎస్ వైపు ఎంతగా ఉంది అని అనుకోవాల్సి ఉంటుంది. అంటే క్రమంగా మళ్ళీ పరిణామాలు మారుతున్నాయి రాజకీయంగా అని అనుకోవచ్చా? తేజ, సభ కోసం కూడా ఇలాగా భారీగా స్వచ్ఛందంగా విరాళాల అందజేత అనేది మనం చూస్తున్నాము. అంటే రాజకీయంగా పరిణామాలు మారుతున్నాయి, ప్రజల్లో మళ్ళీ ఆలోచన ధోరణి మారుతోంది, బీఆర్ఎస్ మీద ఉన్న అభిమానంతో వారు ఈ విరాళాలని అందజేస్తున్నారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు జ్యోతి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీని ఏ ఒక్కటి కూడా సరిగ్గా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. చాలా ప్రజలంతా కూడా విసిగిపోయి ఉన్నారు. ఒక పక్కన అకాల వర్షాలు పడుతున్నాయి, కనీసం పంటకి మద్దతు ధర లభించకపోవడం, కొన్ని ధాన్యం కేంద్రాల్లో కూడా కొంతమంది ఈరోజు తాజాగా మనం చూసాం సూర్యాపేట జిల్లాలో వారికి వచ్చినటువంటి పంటకి వడ్లకి నిప్పు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అంటే కనీసం ప్రభుత్వం అనేటువంటిది పూర్తిగా కూడా రైతులను విస్మరించింది, కనీసం పట్టించుకోవటం మానేసింది. అదేవిధంగా ఆటో డ్రైవర్లు సమస్యలు ఉన్నాయి, ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి, తమ గోడు వినేటువంటి నాదుడే లేడు. కానీ హామీలు మాత్రం చాలా పెద్దగా గుప్పించారు. హామీలు ఎక్కువగా భారీ స్థాయిలో హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పటికీ కూడా కనీసం ఇంతవరకు కూడా హామీలు నెరవేర్చేటువంటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళుతున్నటువంటి పరిస్థితి లేదు. ఓ పక్కన హైడ్రా కూల్చివేతలు అనేటువంటి కూడా చాలా అందరినీ కూడా గుబిలి పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో మహాప్రభు తమను కాపాడాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ గడప తొక్కేటువంటి వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఓ పక్కన విరాళాలు కూడా వారు వచ్చి స్వచ్ఛందంగా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 60 ఏళ్ల తెలంగాణ కళ సాకారమైందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వల్ల మాత్రమే సాధ్యమైంది. సకల జనులందరినీ కూడా ఏకం చేసి పోరాటం చేయడంలో కేసీఆర్ సఫలమయ్యారు. కాబట్టి ఇలాంటి పార్టీ రజతోత్సవ వేడుకలు జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ప్రాంతీయ పార్టీలుగా గతంలో టీడీపీ పార్టీ రజతోత్సవ వేడుకలను జరుపుకుంది, మరలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జరుపుతున్నటువంటి ప్రాంతీయ పార్టీగా కూడా రికార్డు సృష్టించింది. సో మొత్తంగా అయితే మాత్రం తమ వంతుగా తాము విరాళాలు మేము స్వచ్ఛందంగా ఇస్తామంటూ కూడా చాలామంది సామాన్యుల దగ్గర నుంచి చాలా పెద్ద స్థాయి వరకు విదేశాల నుంచి కూడా కొంతమంది విరాళాలు కూడా స్వచ్ఛందంగా పంపించినట్లుగా కూడా తెలుస్తుంది. సో సభను ఎట్టి పరిస్థితుల్లో జయప్రదం చేయాలి, ఏ విధమైనటువంటి సహకారానికైనా తాము సిద్ధమంటూ కూడా స్వచ్ఛందంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దగ్గరకు వచ్చేటువంటి వారి సంఖ్య పెరుగుతుంది. కేటీఆర్ దగ్గరకు వచ్చి ఆశ్రయించి వారి మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ.